వీడియోలో మనము భూ రికార్డ్స్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి మీ భూమి పోర్టల్ ద్వారా. అయితే మీ భూమి పోర్టల్లో ఏవేవి ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి చూద్దాము. సో ఇక్కడ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన విషయాలు, ఎవరిని సంప్రదించాలి ఆ విషయాలు చూద్దాము. సో కోర్టు వివాదాలు ఉన్న ఆస్తులు ఏవేవి, ఏ డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు, లేదా భూమి మార్పిడి వివరాలు, ఈ మొత్తం అనమాట 1B చెక్ చేసుకోవచ్చు. మన ఆధార్ని ఎలా లింక్ చేసుకోవాలి మన 1B కానీ అనే విషయాలు చూద్దాం. నేను గ్రామ అడంగాలు ఏంటనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ పేజ్లోకి ఎలా రావాలనేది చూద్దాము. సో మీరు మొబైల్ ఫోన్ నుంచైనా తీసుకోవచ్చు, లేదా సిస్టమ్ నుంచైనా చేయొచ్చు ఇది. సో ఇలా చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మీ భూమి .ap.g.in అనేటువంటి లింక్ని ఓపెన్ చేస్తే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసిన తర్వాత. సో ఇలా కజర్ చూడండి జాగ్రత్తగా, మీ భూమి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏంటనేది. ఇక్కడ హోమ్ ఉంటుంది, హోమ్లో మొత్తం మనకు సంబంధించిన డేటా మీరు చదవండి. ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, మీ ఆధార్ నెంబర్తో జడ్జ్ చేయాలన్నటువంటి భూ వివరాలు. ఇలా ఇక్కడ అడంగాల గురించి చూద్దాం ఫస్ట్. సో అడంగాలు కదా, మీ అడంగాలు అంటే మనకి సంబంధించింది ఏదైతే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మండలం పేరు, ఊరు సెలెక్ట్ చేసుకొని సర్వే నెంబరు, ఈ పైన కోడ్ కొడితే వచ్చేస్తుంది అనమాట. ఇలా సర్వే నెంబర్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఖాతా నెంబర్ ఉంటే ఖాతా నెంబర్ ద్వారానే చూడవచ్చు, లేదా ఆధార్ నెంబరు ఉన్న ద్వారా చూసుకోవచ్చు అనమాట మన రికార్డ్స్ అనేటివి. గ్రామ అడంగాలు ఎలా చెక్ చేయాలి, ఇలా చూడండి. నేను ర్యాండమ్గా ఏదో సెలెక్ట్ చేస్తున్నాను, కానీ మీకు మీరు మాత్రం మీకు కావాల్సిన ఊరు, మీకు కావాల్సిన దాన్ని అయితే చెక్ చేయండి. సో ప్రొసీజర్ అయితే ఇది అనమాట. ఇలా చూడండి, నేను ఏదో గ్రామానికి సంబంధించిన రికార్డు ఓపెన్ చేశాను. ఇలా ఆ ఊర్లో మొత్తం ఎంత భూమి ఉంది అనేది, గ్రామం పేరుంది ఎర్ర భూపాలపట్నం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి భూమి మొత్తం పట్టాలన్నీ చూపించాను. సో ఇలా ఈ కలర్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, ఇది ఎల్లో ఎందుకని ఇక్కడ. సో లైట్గా రెడ్లో ఉంది. ఈ కలర్ ఏంటంటే ఇది చూడండి, కలర్ ఇండికేట్స్ డిస్ప్యూట్ సర్వే నెంబర్. ఈ కలర్ ఉంటే, ఈ కలర్ ఉందనుకోండి, కలర్ ఇండికేట్స్ డిజిటలీ అన్సైడ్ రికార్డ్స్ అనమాట. ఇది కలర్ ఇండికేట్స్ నేషనల్ ఖాతా పర్చేజ్ అండర్ మ్యూటేషన్ ప్రాసెస్, మ్యూటేషన్లో ఉందని. ఖాతా సోల్డ్ అండర్ మ్యూటేషన్, ఇలా నమ్మకాన్ని జరుగుంటే ఇదనమాట. సో మీరు ఒకసారి నిదానంగా చెక్ చేయండి, మీరు ఓపెన్ చేసుకుని చూసారు కదా. మన గ్రామ అడంగాలు ఎలా చూడాలి, మన అడంగాల 1B కూడా అంతే అనమాట. గ్రామ 1B చూడవచ్చు, మన 1B కూడా చూడవచ్చు. సేమ్ సర్వే నెంబర్ కానీ ఖాతా నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ. గ్రామ 1B కూడా అంతే అనమాట. సో నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకోండి, మండలం పేరు వజ్రకరూరు తీసుకోండి, ఏదో ఒకటి. మా మండలం వజ్రకరూరు కాబట్టి తీసుకుంటున్నాను. సో విలేజ్ మీ ఇష్టం, గంజిగుంటనా వజ్రకరూరు కమలపాడు అనేది. సో నేను గంజిగుంట తీసుకుంటున్నాను. 877 సో ఇలా వచ్చేస్తుంది అనమాట రికార్డ్స్. చూసారు కదా, మన గ్రామ 1B కూడా చూడవచ్చు డైరెక్ట్. గ్రామ 1B నమూనా మొత్తం చూసుకోవచ్చు మనం, మన ఊర్లో ఎన్ని ఉన్నాయని. ఇలా ఆధారం కూడా లింక్ చేసుకోవచ్చు మనం. ఆధార్ లింక్ వచ్చేసినట్టు ఇలా ఖాతా నంబరు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూరు, మండలం పేరు ఏదో ఒకటి తీసుకోండి. మళ్ళీ నేను వజ్రకర్ర తీసుకున్నా, గ్రామం పేరు గంజిగుంట. పైన ఉంటుంది, ఒక నిమిషం, ఏదో ఒకటి తీసుకున్నాను, 30 రకాలు తీసుకున్నాను. 98146 అలా కోడ్ కొడితే చూడు ఆధార్ లింక్ అయినది. ఇలా గంగమ్మ ఆధార్ లింక్ అయింది, అలా వచ్చేస్తాం. మనం చెక్ చేసుకోవచ్చు మన ఖాతా నెంబర్ కొట్టి, ఇలాగ మన ఆధార్ లింక్ అయిందా లేదా అనేది. ఇక్కడ ఫిర్యాదు నమోదు అని ఉంది కదా. సో ఇక్కడ మన ఫిర్యాదు రకం ఇంపార్టెంట్, దీని గురించి చెప్తాను. ఇవన్నీ కామనే. ఫిర్యాదుదారుని పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, చిరునామా, అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఉంటే, మండలం పేరు, మన ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, గ్రామం పేరు, జిల్లా పేరు, అంతే. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఫిర్యాదు రకం మాత్రం చూడండి. అడంగాల మార్చుట కొరకు, సర్వే నెంబర్లు చేర్చుట కొరకు, ఖాతా నెంబర్ మరియు సర్వే నెంబర్ను చేర్చుట కొరకు భూ ఆధార్ జారీ కావడం లేదు, భూ ఆధార్ డౌన్లోడ్ కావడం లేదు.
సో ఈ 5 గురించి మనం కంప్లైంట్ చేయొచ్చు. మీ సమస్య ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సర్వే నెంబర్లో చేర్చుట కొరకు అయితేనేమి, లేదా ఖాతా నెంబర్లో కొన్ని నెంబర్లు సర్వే నెంబర్ లేదా చేర్చుట కొరకు ఇలా ఏదైతే అది సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద డీటెయిల్స్ అడుగుతుంది దానికి సంబంధించిన ప్రాబ్లం గురించి. సో కంప్లైంట్ అయితే తీసుకుంటారు అన్నమాట. సో ఆ కంప్లైంట్ మీరు ఏ డిస్టిక్ అయితే అనంతపురం అయితే అనంతపురం, అందులో మీకు కంప్లైంట్ నెంబర్ వచ్చింటుంది. కంప్లైంట్ నెంబర్ కొట్టి మనం క్లిక్ చేసుకోవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ కోర్టు కేసుల వివరాలు, గ్రామ భూ వివాద పట్టికలు, కోర్టు వివరాలు ఇవన్నీ మీరు చెక్ చేసుకొని చూడవచ్చు. కోర్టులో వివాదాలు ఉన్న ఆస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకోండి. అనంతపూర్లో కోర్టు కేసెస్, హైకోర్టు కేసెస్, కోర్టు కేసెస్ అని పెట్టినా అనుకోండి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా ఆ పేజ్, ఆ కోర్టులో ఉన్న వివాదాలు అవి అన్ని ఆస్తులు అనమాట. అది ఇలా భూమి మార్పిడి వివరాలు ఇలాగ డిస్టిక్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకోండి. మళ్ళీ ఇవన్నీ మార్పిడి వివరాలు అనమాట. సో మీరు ఒక్కొక్కటి చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటనేది. అర్థమయ్యే కదా మనం 1B ఎలా చూడాలి, మన గ్రామ అడంగాలు ఎలా చూడాలి, మన అడంగాలు ఎలా